హలో ఆల్. ఈరోజు మనం టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మన లైఫ్లో అత్యంత దరిద్రమైంది అదే ఏంటంటే ట్రిప్, ఫ్యామిలీ ట్రిప్, ఫ్రెండ్స్ ట్రిప్. అంటే నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఎందుకలా ఉందంటే ఈరోజు మేము ట్రిప్కి వెళ్ళామనుకుంటా 2024. ఆ ట్రిప్లో జరిగిన కొన్ని సన్నివేశాలని ఈరోజు మనం మాట్లాడుకుందాం. ట్రిప్ విత్ ఫ్రెండ్స్ ఇది దారుణమైన ఐటమ్. ఎందుకంటే ఈ ట్రిప్ ఫస్ట్ ఫీడ్ అవ్వాలంటే వెళ్దాంరా అటు ఇటా అనుకోవాలంటే ఫస్ట్ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పడుతుంది. వాడు ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాడు. ఆ గ్రూప్ క్రియేట్ చేసిన 2 సంవత్సరాలుగా నా ట్రిప్కి వెళ్ళాను. అలాగే మా లైఫ్లో కూడా జరిగింది. వెళ్ళాము ట్రిప్కి, అరే వెళ్దాంరా అని ఒక ట్రిప్కి వెళ్ళాము. లాస్ట్కి ఆ ట్రిప్లో జరిగిన సంగతిలో ఇవి గ్రూప్ క్రియేట్ చేశారు. వెళ్దాం అని లాస్ట్కి ఎయిట్ వెళ్దాం అది ఇది అనుకుంటూ వైజాగ్ అని ఫిక్స్ అయింది. ఇప్పుడు దీంట్లో ఓ దండుపాలెం బ్యాచ్. దండుపాలెం కన్నా దారుణమైనది బ్యాచ్. ఒక ఐటీ సెక్టర్, ఇంకోడు లవర్ పర్మిషన్, ఇంకోటి వచ్చేసి మామిడి. ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు. వీళ్ళందరూ ఒకటి అంటే లవ్ ఫెయిల్యూర్ కూడా ఒకడు ఉంటాడు. లవ్ ఫెయిల్యూర్ కూడా ఏంటంటే ఈడేడికి పోయినా లవ్ ఫెయిల్యూర్తోనే ఉంటాడు. ఓసిడి గారి ఈడు తాగేటోడు కన్నా ప్రాబ్లం. ఈడు తాగేటోడు కన్నా చాలా ప్రాబ్లమేటిక్. సో ఇలాంటి గ్యాంగ్ వేసుకొని మేము అందరం వెళ్ళాం. సరే చలో అందరం పోదామని ట్రిప్ స్టార్ట్ అయిపోయినాం. అందరం పోతామని కార్లో కూర్చుందామంటే లొల్లి. లిటరల్లీ చెప్తున్నా, దేనికి రా లొల్లి అంటే ఫ్రంట్ సీట్ నాది. ఫ్రంట్ సీట్ నాది రా నీ అమ్మ, నువ్వు అనుకోలే నీ సీట్ కాదురా అంటే మనం భోజనకి ఈ నుంచి ఒక దగ్గర కూర్చున్నాం కదా, ఆడ వరకు మేము కూర్చోనికనే నీదంటే ఏంద్రా, నీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకున్నావా? నాకు సంబంధం, నాదే కావాలి సీట్, లేకపోతే నేను వెళ్ళిపోతాను, లేదా నేను డబ్బులు అంటే మా దోజుడు ఇంకోటి వచ్చి పక్కకు తీసుకొని మేము మాట్లాడుతుంది. మా అమ్మ వాడిని ఏమనకు, మా వాడి డబ్బులు ఎక్కువ ఇచ్చిండు. ఇప్పుడు ఏమనలేము. ఇప్పుడు కార్లో వాడు కావాలంటే పైనకి బానెట్ మీద కూర్చోలేకపోతే ఎక్కడైనా పైన కూర్చోాలి. అది మా పరిస్థితి. సరే ట్రిప్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ అందరి మధ్యలో వాడు వచ్చాడు, ఓసిడి గాయ్. అంటే ఈడెలా అంటే ఇప్పుడు ఈడితో ఎలా ఉంటుంది తెలుసా ప్రయాణం, డైరెక్ట్గా మొల్ల మీద కూర్చొని ఎగురుతున్నాం. గుచ్చుకుంటాయని తెలుసు కానీ తప్పదు, అన్నీ ముందుకు తీసుకెళ్ళి. వీడు వస్తా అన్నాడు, వెళ్ళాం. పాట్మా కూడా దుమ్మాడు. వాడు దానికి పడిన కూడా బోల్తా కొట్టేసినట్టు మాట్లాడాడు. ఎలాంటి మామూలు ఏమైందా ఏమో మాకమ్మా అంటే వాడు ఏంటంటే శానిటైజర్ వచ్చు. శానిటైజర్ దేనికి రా అంటే మా వెనకాల అట్లాంటి వీడు ఒక పక్కన చిరాకు లేపించింది, మధ్యలో కూర్చున్నా. సరే ఇదంతా కాదని అలా ఇది కాదురా అని పోయి డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేసుకుంటా ఉంటే పక్కన వాడు కూర్చొని వీడు కాంట్రిబ్యూషన్ ఎక్కువ చేసుకుంటాడు. వీడు ఏం చేయాలో అర్థం కాక వాట్సాప్లో రీల్స్ వేసుకుంటూ హై ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు. అంటే వీడు ఎందుకు వచ్చాడంటే ఓ రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చాడు. మేము అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళామని రిపోర్ట్ ఇస్తాడు వీడు. సరే అని అలా వెళ్తుంటే మధ్యలో వాటర్ ఫాల్స్ వచ్చిందని ఆగాము. మంచిగా అయిపోయాము. వాటర్ ఫాల్స్ వచ్చింది. మోటర్ టక్కలేసి మావాడు అదేనా ఎత్తే వాటర్. రీ ఏం మాట్లాడుతున్నావురా, ఈజుడేంద్రా, అదే నా మా మనం చేస్తే బాగుంటుంది అవునరా అన్న కాంటెక్స్లోకి ఏం అర్థం కాదు. ఏంటంటే వాడందరూ ఏంటంటే చల్లని మనం ఇస్తే బాగుంటుంది అన్న, కానీ మాకైనా దీనన్నా అనిపించింది. వాడన్నారో వాడని ఇస్తున్నాం. సరే అని రాత్రి అయింది, వైజాగ్ రీచ్ అయ్యాము. అందరం కలిసి మా ఫ్రెండ్ కలిసి ఒక ఫామ్ హౌస్ లాంటిది ఉంటే ఉన్నాం. ఇక్కడే అసలు స్టార్ట్. అరే మంచిగా వెళ్తున్నాం, అటు ఇటు వెళ్దాం తిరుగుదాం అని అనుకున్నాం. అక్కడ అలా గురించి సెట్టింగ్ చేసాం. నైట్ అందరం తాగనే కూర్చొని తాగిన అంతా మంచిగా ఉంది. ఉదయం లేచి చూసిన ఇక కూడా లేడు. ఏమైందో అని చూస్తుంటే నేను బేసికలీ సైలెంట్గా పెట్టాం అనుకున్నా, ఏం చేస్తాం డ్రైవింగ్ చేసాం. ఉదయం లేచి చూస్తే ఒక 100 ఫోన్లు ఉన్నాయి. ఏమైందిరా అని ఫోన్ చేసి హలో అని ఎత్తినా.
మా దోస్తు వాళ్ళు చేసిన మెసేజ్ పక్కనే ఫోన్ చేశారు, ఎక్కడ ఉన్నారంటే పక్కన బయటికి రా త్వరగా, ఇక్కడ లొకేషన్ పెట్టారు. ఎక్కడ అంటే టిఫిన్ చేస్తున్నాం రా అన్నారు. అంటే నేను ఎక్కడ రాను అని చెప్తాను. సరే వస్తున్నారా అని చూసిన. టిఫిన్ వేస్తారు సార్ కొడుకు పోలీస్ స్టేషన్లో. పోలీస్ స్టేషన్ టిఫిన్ చేస్తారు రా అత్తే తాగినాం రా, అంతా మంచిగా ఉంది. పొద్దుగాలనే వీళ్ళు ఏదో ర్యాలీ తీస్తారంట. పోయి మనోడు కొంచెం తాగిన ఓవర్ యాక్షన్లా గాంధీ తాత మమ్మల్ని ఏమో చేసినట్టు. గాంధీ తాతను ఎందుకు అన్నారా అంటే ఏం లేదు, రోడ్డు మొత్తం తాగి కనిపించినాయి మాకు. అది చూడంగానే గాంధీ తాతనే కనిపించింది. అరే గాంధీ తాతకి దీనికి సంబంధం ఏంద్రా అంటే మా కాళ్ళు లేవు కదా మా గాంధీ తాత పేపర్లు, అందుకే మనం ఇదైపోయినా. ఏమన్నాడు అంటే గాంధీ తాత నువ్వు ఎందుకు వస్తలేదు నా దగ్గరికి, నీ వల్ల నా పిల్లలు నాకు తెలిసేది, వీళ్ళు లవ్ ఫెయిల్యూర్, వీడు ఇది మాట్లాడుతుంది. అరే ఆయనకి నాకు సంబంధం అదంతా ఏం లేదు. తీసుకోవేరు స్టేషన్లో, పోలీస్ స్టేషన్లో నిజం చెప్తున్నా. పొద్దుగాల జనగణమన వాడుతున్నాం మంచి సాలరీ తీసుకుంటే ఫ్లాగ్ హాస్టింగ్ అయితే చూస్తున్నాం. అంటే చిన్నప్పుడు స్కూల్లో పోయిన ఫ్లాగ్ హాస్టింగ్ గుర్తొచ్చింది నాకు. అనుకోండి ఇందిరా మీరు ఇంతసేపు ఆ రోజు మొత్తం వాడు రాత్రి మాకు ఏదో నాకు బాగా గుర్తుంది. వాళ్ళందరూ మా వాళ్ళని మంచిగా కూర్చోబెట్టి మంచిగా ఒక ఫుల్ మీల్స్ పెట్టి మధ్యాహ్నం వదిలేసారు వాళ్ళందరూ. ఎందుకంటే నేను ఆ టీటోర్లో కానీ అంటే అలా రీజన్ ఏంటంటే మీరు వీడు తాగి మీకు ఎక్కడ మా వాళ్ళు కొద్దిగా ఆగస్ట్ 15 తెలుసు, లేకపోతే ఈరోజు ఏముందో అని తెలియకుండా ట్రిప్కి వచ్చినాం, ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ మూమెంట్లో ఏది పడితే దాగిపడలేదు. లాస్ట్కి కచ్చగొట్టి వేరు కొడుకుంటూ పోలీసులు. సరే ఇదంతా అయిపోయింది. అదేదో లంబసింగియో ఏదో ఉంది పోయ్యా. అక్కడ నుంచి పాపికొండలు ఇటు వెళ్దాం. అరే ఈ పోలీసు వాళ్ళతో వద్దా, ఇక్కడ ఇవంతా ఫుల్ టార్చర్ అయిపోయింది. ఇవంతా వద్దే పాపికొండలు. లైఫ్లో నేను చూసిన బెస్ట్ ప్లేస్ పాపికొండ. కానీ నిజం చెప్తున్నా, నా లైఫ్లో దాని అంత వరస్ట్ ప్లేస్ ఒకటి ఉంది. ఎందుకు చెప్పాలా, ఆ ఏరియాలో పోతే సిగ్నల్స్ రావు, బోర్డులో వేసుకొని వెళ్తారు, అంతా మంచిగా అయిపోయింది. చలో పీస్ఫుల్గా ఉందాం, కొంచెం తిందాం, మంచిగా ఫ్రెండ్స్తో ఉందాం, మాట్లాడుకుందాం అని కూర్చున్నాం. ఈ పోలీస్ వాళ్ళు ఈ జెండాటి ఇవన్నీ వదిలేసి ఇప్పుడు ఇక కూర్చున్నాం అనుకున్నాం. కూర్చొని అందరూ తాగుతుంది. నేను ఒక మంచి తంచపడి పెట్టాను, అలా తాగుతున్నా. ఒకటి స్టార్ట్ చేశాడు, మనం ఎప్పుడు ఇట్లా కలిసి ఉండాలి, మనం విడిపోద్దురా. నాకు అర్థమైపోయింది, పక్కకి వెళ్ళిపోతాం మంచిగానే ఇట్లా లేతాం అనటానికి. మామ నువ్వు లేదు, మీ లైఫే లేదు మామ, నువ్వే మామ మీకు ఈ రోజు తీసుకొచ్చిన, నువ్వు లేదు నేను లేను మామ. అరే ఇప్పుడు నేనేంది, నాకు అర్థమైపోయింది. నన్ను వీళ్ళందరూ రాత్రి ఇంకా అయిపోయింది, చెక్కేస్తారు నన్ను. ఎందుకంటే తాగనోడు ఒక స్టఫ్ ఆడు పక్కన పెట్టుకోండి. ఈడ స్టార్ట్ చేసాడు, ఇంకోటి పక్క నుంచి వచ్చి పారు నన్ను వదిలేసిందిరా. పారు వదిలేసిందా నాకు 70 సార్లు. ఇది 70 కూడా సార్ అంట. పారు వాళ్ళ అమ్మ పేరు, వాళ్ళ నాన్నమ్మ పేరు కూడా తెలుసు నాకు. అది నాకెందుకు రా, నాకు ఎన్నిసార్లు అంటే లిటరలీ ఇప్పుడు వాడు సోది ఎందుకు వినాలంటే, వాడు ఇప్పుడు దాని తర్వాత ఏం చేస్తాడు, సిగ్నల్ కూడా లేవు, ఆడ ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఆడ లేచి ఆడ దూకేసలేదు, ఏ చెట్టెక్కి దుంకాడు, ఏం చేయలేము. ఇంకోటి వీడికున్న బ్యాడ్ లవ్ స్టోరీలో వీడొక్కడో రావడంతో పాటు వీటితో 10 మంది ఉన్నాం. అందరం పోలీస్ స్టేషన్లో మళ్ళీ కూర్చుంటాం. దీనివల్ల ఇట్లా నా కొడుకు ఉంటుంది, ట్యాగ్ చేయన నా కొడుకు. తాగిన తర్వాత ఇట్లా తప్పేది ఫ్రెండ్స్ని, మెయిన్ టీటోట్లర్ నాలాంటి తాగనులది. ఏమనుకుంటారు బాయ్ మీరు, తాగను అంటే ఏమనుకుంటారు, వాడు మంచి ఫ్రెండ్, వాడు 7 వరకు అంటే కార్ డ్రైవింగ్ చేస్తాడు, మంచిగా చేస్తాడు. కానీ మీలాంటి వాళ్ళు ఉందని వాడుకుంటారు. ఇంకా మా మీద నిజం చెప్తున్నా, ఒకవేళ నిజం చెప్తున్నా పెళ్ళాం టార్చర్ కన్నా ఎత్తిపోయి ఒక సీట్లతో అందరినీ కాపాడుకుంటూ రావడమే పెద్ద పంచం. అదే పెద్ద రిస్క్. ఇది ఇంకోటి ఉంటాడు, ఈ ప్లాన్, ఈ వాట్సాప్ గ్రూప్ ఇదంతా పక్కన పెడితే ఈ ట్రిప్ ఇదంతా ఎండింగ్ అయ్యే వరకు మా వాళ్ళకి అప్పుడప్పుడు రిటర్న్లో ఇవి ఇవన్నీ గుర్తొచ్చింది. ఎటు పోదాం మామ, ఎటుమైనా తిరుగుదామా లేకపోతే ఏంది అని. అంటే ఇవి ఎటు పోదాం రా అంటే, అరే మామ మధ్యలో వెళ్ళేటప్పుడు మంచి ఓవర్ వస్తుందంటే వెళ్దాం అంటే ఏం లేదు రికార్డింగ్. ఇలాంటి పంచాయతీ ఏమిటో కూడా చేయాలని అడుగుదాం. అప్పటికే మేము ట్రిప్కి వచ్చిన రోజు నేను ఐటీ సెక్టర్లో మళ్ళీ ఆఫీసర్
మా బాస్కి నేను చెప్పినాను, సార్ ఫుల్ సిక్ సార్, 3 రోజులు రాలేను సార్, చాలా హెల్ప్ బాగాలేదు, డెంగ్యూ వచ్చిందని చెప్పిన. ఆ డెంగ్యూ అని వచ్చిందని చెప్పిన మా దూరం తాగేసి నా ఫోన్ స్టేటస్ అప్పటికైనా నా దరిద్రం ఏంటంటే ఆ చెక్ కేసు పక్కన పెడితే లాస్ట్కి మా అమ్మ నన్ను టీవీలో చూసాను. ఎక్కడ చూసా ఉన్నాను, వైజాగ్ పోలీస్ స్టేషన్. నేను ఇంకా శాలరీ చేస్తూ నువ్వేరా, నువ్వు ఆ శైలేందర్ గారు అందరూ అన్నీ నీకు శైలేందర్ గారు అనిపించండి. అవును అందరు కనిపించారు. నిజంగా చెప్తున్నా, మా అమ్మ వెళ్ళిపోయిందా అంటే, లేదు మమ్మీ మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ అక్కడ ఎస్ఐ, అందుకే ఇక్కడికి వెళ్ళి ఇలా ఫ్లాగ్ హోస్టింగ్కి వెళ్ళాం మమ్మీ అని చెప్పి. అట్లాంటి వాళ్ళతో అలాంటి ట్రిప్ జరిగింది నా లైఫ్లో. ట్రిప్ అంటే ఒక పెద్ద లొల్లి లాంటిది. ఆ లొల్లికి వచ్చిన కష్టాలు. సో ఇలాంటి వాళ్ళు మీ దాంట్లో కూడా ఉంటాయి. ట్యాంక్ చేయండి మాట్లాడుతుంది, ఆలోచన పడతాం, ఆలోచన అందులో కానీ ఒక్కోసారి ఆ మెమరీస్ ఎక్కడో కూర్చుకుంటాయి.